వెనుకబడి ఉన్న వాళ్ళు, వాళ్ళ కుటుంబ పరిస్థితులు బాలేక ఆరోగ్యరీత్యా హాస్పిటల్ పాలైతే ఈ దుర్మార్గులు బీఆర్ఎస్ లో ఎమ్మెల్యేలుగా గెలిచిన గత దుర్మార్గులు ఆ నిధులను కూడా మింగేసే ప్రయత్నం చేసి ఇప్పుడు మొత్తం ఇదంతా కూడా పెద్ద ట్రెండింగ్ గా మారింది. కల్వకుర్తిలా ఈ జైపాల్ యాదవ్ గారు ఏం చేసిర్రు, ఆ సీఎంఆర్ఎఫ్ లోనే నిధులను స్వాహా చేసేసింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఈ సీఎంఆర్ఎఫ్ లో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఆధార్ కార్డు, రేషన్ కార్డు, 2 ఫోటోలతో పాటు బ్యాంక్ అకౌంట్ కూడా లింక్ చేసే కార్యక్రమం ఇప్పుడు ఉంది. కానీ గత ప్రభుత్వంలో ఇవేం లేవు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, 2 ఫోటోలు ఉంటే సరిపోతుంది. ఆ లెక్కన బ్యాంక్ అకౌంట్స్ సీఎంఆర్ఎఫ్ అప్పుడు లింక్ చేయకుండా నిధులందరినీ కూడా పక్కదారి మళ్లించేసి ఇప్పుడు పిఏ మీద పెట్టే వ్యవహారం జరుగుతూ ఉంది. ఈ జైపాల్ యాదవ్ గారు దాదాపు 20 నుంచి 30 కోట్ల నిధులు పక్కదారి మళ్లించిండు, స్వాహా చేసిండని చెప్పి ఇప్పుడు నియోజకవర్గంలో కల్వకుర్తిలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఈ బాధితులందరూ కూడా 6-7 మండలాలు ఉంటాయి అక్కడ. కల్వకుర్తిలో దాదాపు 7 మండలాల పైనే ఉంటాయి. అందరూ పోలీస్ స్టేషన్ కి వరుస కడుతున్నారు. ఎంత దుర్మార్గం అంటే పేదల ఆరోగ్యాన్ని కూడా ఆసరా చేసుకొని డబ్బులు సంపాదించాలనే ఒక నీచమైన పరిస్థితికి ఇవాళ జైపాల్ యాదవ్ గారు పాల్పడ్డాడు. అంటే దీనికంటే హీనమైన పరిస్థితి ఇంకోటి ఉందా? ఈయన మనిషేనా? అసలు కొంచెమైనా మానవత్వం ఉందా? నేను సీనియర్ ఎమ్మెల్యేని, నేను ఎక్కడ కూడా అవినీతి చేయను, పొద్దున్న లేస్తే నేను భగవద్గీతలు చదువుతా, పొద్దున్న లేస్తే నేను రామాయణాన్ని అనుసరిస్తా, నేను దైవభక్తి గల్లోనని డ్రామాలు చేస్తాడు. ఈ ఎమ్మెల్యే పొద్దున్న లేస్తే డ్రామాలు చేస్తాడు. కానీ ఆఫ్ ది రికార్డ్ ఈయన దొంగల ముఠ అంతా చేసేది ఏంది? ఇగో ఈయన పిఏ అయినటువంటి నరేష్ యాదవ్ మీద మొన్న కల్వకుర్తిలో ఎఫ్ఐఆర్ అయింది. ఇదంతా బాధితులు. ఈ సీఎంఆర్ఎఫ్లు ఎవరైతే అప్లై చేసి ఆనాడు ప్రభుత్వం నుంచి ఏ సహాయం పొందకుండా నిరాశ్రయులుగా ఉన్నారో వాళ్ళ బాధితుల లిస్ట్ ఇదంతా. వాళ్ళు వచ్చి కంప్లైంట్లు ఇస్తే ఇగో ఎఫ్ఐఆర్లు కూడా అవుతున్నాయి. ఇగో ఈ పెదమని చేసిన ఘనకార్యం ఇది. సిగ్గుండాలనే నువ్వు కొంచెమన్నా పెదమనిషి అని చెప్పుకొని ఊర్లల్లో తిరగానికి. పేదల నిధులండి, వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించిన అంశానికి సంబంధించిన అడ్డం పెట్టుకొని ఆ పైసలన్నీ స్వాహా చేస్తావా? కొంచెమన్నా మానవత్వం ఉందా? మనిషి పుట్టుక పుడితే ఈ రకంగా స్కాములు చేస్తారా? ఏంది ఇదంతా? నాకు అర్థం కాదు. ఇందుకోసమా నిన్ను 2-3 సార్లు అక్కడ నియోజకవర్గంలో ప్రజలు గెలిపించింది? కేసీఆర్ అనే వ్యక్తి ఎంతసేపటికి ప్రజలకు మేలు చేయాలి, ఎంతసేపటికి ప్రజలకు లాభం పొందాలి, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలి అలా ఆలోచనలు ఉంటే మీలాంటి కొంతమంది బీఆర్ఎస్ లో ఉండే కొంతమంది దొంగలు, కొంతమంది స్వార్థపరులు, గుంటనక్కలు ఇగో ఇట్లా నిధులు స్వాహా చేసి ఇప్పుడు మీరు చేయబట్టే కదా అంత పెద్ద మహోన్నతమైన వ్యక్తి కేసీఆర్ గారిని ఇప్పుడు చెడు పేరు వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఓడిపోయింది, చిత్తుగా అన్ని గ్రామాలలో నియోజకవర్గాలు ఓడిపోయిందంటే ఇగో ఈ జైపాల్ యాదవ్ లాంటి వ్యక్తులు చేసిన ఘనకార్యం వల్లనే అని చెప్తా నేను. ఇవాళ ఆయన ఎంతసేపటికి ప్రజలకు మంచి చేయాలని ఆయన తాపత్రయపడుతుంటే ఎక్కడ మాకు పైసలు వస్తాయి, ఏ రకంగా మేము పైసలు గుంజుకోవచ్చు? ఇంత అన్యాయమానే? నాకు అర్థం కాదు. మనిషి పుట్టుక పుట్టిర్రా మీరు? అసలు శ్రీరామచంద్రుడి లెక్క నటిస్తావు కదా నువ్వు. పొద్దున్న లేస్తే నియోజకవర్గాలల్లా సత్య హరిశ్చంద్రుడి లెక్క మాట్లాడతావు కదా. ఇప్పటి వరకు నా జీవితంలో ₹1 అవినీతి చేయలేదు. క్లీన్ చిట్ ఉన్న నాయకుడు నేను. బిడ్డ నీ రేపు నీ చరిత్ర పుట్టు పురాణం మొత్తం వస్తుంది. ఇక నువ్వు గొర్రెల స్కామ్ లో ఎంత చేసినావు, ఇవన్నీ ఒక్కొక్కటి వస్తూనే ఉంటాయి. అక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా దీనికి ఏమాత్రం ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉన్నా ఎమ్మెల్యేని కూడా కలుస్తున్నంట బాధితులు. ఈ సీఎంఆర్ఎఫ్ బాధితులు ఎమ్మెల్యేని కూడా కలుస్తున్నారు. ఆ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు కూడా దీని మీద చర్యలు తీసుకోవాలి. మరి ఆయన ఎందుకు ఇప్పటి వరకు ఆ దున్నపోతు మీద వాన పడ్డట్టు రెస్పాన్స్ లేకుండా తిరుగుతుండే అర్థమైతే లేదు. కానీ అక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే ఈ రకమైన కుంభకోణంలో ఉన్నాడు. వాళ్ళ పిఏ, అసలు పిఏ ఎక్కడదండి? పిఏ అంశమే కాదు ఇది. ఎమ్మెల్యేకి తెలియకుండా ఒక పిఏ ఇన్ని 100 కోట్ల స్కామ్ చేయగలుగుతాడా? ఇన్ని 100 చెక్కులు పక్కదారి మళ్లించగలుగుతాడా? సరే 1-2 అంటే అది వేరు. పేదలకు రావాల్సిన పైసలు అండి అవి. వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించిన హాస్పిటల్ పాలైన వ్యక్తుల పైసలు తీసుకొని మీరు ఎంతవరకు బాగుపడతారు? ఇవాళ జైపాల్ యాదవ్ లాంటి వ్యక్తులు చేయబట్టే ఇవాళ కేసీఆర్ అనే వ్యక్తి ఓడిపోయిండు. జైపాల్ యాదవ్ లాంటి వ్యక్తులు చేయబట్టే బీఆర్ఎస్ పార్టీ అనేది సర్వనాశనం అయిపోయింది. మళ్ళీ ఇలాంటి వ్యక్తులకు గనక మళ్ళా టికెట్ ఇచ్చి మళ్ళా కేటీఆర్ లేదంటే కేసీఆర్ మళ్ళా ప్రోత్సహిస్తే మళ్ళీ అదే బాటలో ఉంటది. పోయినసారన్నా కల్వకుర్తిలో బీఆర్ఎస్ 3వ స్థానం పోయింది. ఈసారి 3వ స్థానం కాదు, ఇక డిపాజిట్ కూడా రాదు. ఎవడైనా ఇండిపెండెంట్ ఉంటే వాని కిందనే ఉంటది. ఇలాంటి పచ్చడి ప్రకృతి వనంలో గంజాయి మొక్క లెక్క ఉండే ఇలాంటి నాయకుల్ని ఏరివేయకపోతే బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు ఉండదు, మనుగడ ఉండబోదు. ఇలా రాజకీయాల్లో రావాలంటే ఎలాంటి నిస్వార్థంగా ఉండకుండా సేవ చేసే తత్వం ఉన్న నాయకులు కావాలి కల్వకుర్తికి. ఎలాంటి రూపాయి ఆశించకుండా పనిచేసే నాయకులు కావాలి కల్వకుర్తికి. ఇది పొద్దున ఒకటి రాత్రి ఒకటి లేదంటే బయట మాట్లాడేది ఒకటి లోపల చేసే ఒకటి, ఈ తతంగం ఏందండి? ఒక్కసారి ఈ ఎమ్మెల్యేకి ఫోన్ చేద్దాం, ఈ మాజీ ఎమ్మెల్యేకి, ఈ జైపాల్ యాదవ్ గారికి ఫోన్ చేద్దాం. పోయేదేమున్నది? ఈయన కథ ఏందో తెలిసిపోతుంది కదా, ఒకసారి మాట్లాడదాం. హలో, హలో, నమస్కారం సార్, మాజీ ఎమ్మెల్యే గారు.
చెప్పండి ఉపదేశమా? సార్ బాగున్నారా? బాగున్నా బాగున్నా. సార్ ఏం లేదు, ఈ చిన్న క్లారిటీ, మీరు లైవ్ లో ఉన్నారు సార్, చిన్న కన్ఫర్మేషన్ కోసం కాల్ చేసిన. చెప్పండి. ఈ 2-3 రోజుల నుంచి మీ మీద విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. మీ హయాంలో సీఎంఆర్ఎఫ్ నిధులు మళ్లింపు అయినాయి, దాదాపు బాధితులందరూ పోలీస్ స్టేషన్ ఆశ్రయిస్తారు అని చెప్పి తీవ్రంగా ప్రచారం జరుగుతుంది. సో ఎంతవరకు వాస్తవం సార్ అది? అవాస్తవము. మేము సిఎంఆర్ఎఫ్ గానీ ఎన్ఓసి గానీ ఎవ్రీ వీక్ పంపిణీ చేసేది. పంపిణీ చేసినప్పుడు మండలాల వారికి చేసేది, అది సెక్రటరియట్ నుంచి ఇష్యూ అయితే చెక్స్ వచ్చిన తర్వాత మాకు మా ఆథరైజ్ పర్సన్ కు అది హ్యాండ్ ఓవర్ చేస్తారు. హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు మేము మా దగ్గర రిజిస్టర్ ఉంటది, రిజిస్టర్ ఎవరి చెక్ వచ్చింది ఎవరికి రాలేదని చెప్పి అక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చి అక్కడనే చెక్లు డిస్ట్రిబ్యూట్ చేస్తాము. కొంతమంది రాలేకపోయినప్పుడు మా ఆఫీస్ కి వచ్చినప్పుడు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ గానీ లేకుంటే ఇంటి దగ్గర గానీ ఆఫీస్ లా ఇచ్చేస్తాం. అదే చాలా మంది చెక్కులు రాలేదని మీ ఆఫీస్ చుట్టూ, మీ క్యాంప్ ఆఫీస్ ఇంటి చుట్టూ తిరిగితే కూడా మీరు రెస్పాన్స్ ఇవ్వలేదు, ఆ చెక్కులు ఏమైపోయినా ఇప్పుడు రాలేదమ్మా, గత ప్రభుత్వంలో రాలేదని చెప్తున్నట్టు కదా, అది మీ పిఏ హస్తం ఉంది ఇలా అని ఎఫ్ఐఆర్ కూడా అయిందంటారు. అది తప్పు. హస్తం ఉంది, చిన్న మిస్టేక్ చేయము, ఎంతక మంది పొరపాటు చేయము. అది మిస్ప్లేస్ అయింది, ఎక్కడ అయింది మేము కూడా దాని మీద సెక్రటరీ అక్కడ అడుగుతున్నాము. నాకు కూడా 2 చెక్కులు దృష్టికి వచ్చింది. అంటే ఇంకొక వాదన ఏం సార్ అంటే, ఆల్రెడీ ఎవరైతే బాధితులు బయటకు వస్తున్న నేపథ్యంలో వాళ్ళకు పోయి సెటిల్మెంట్లు చేస్తున్నారని అక్కడికక్కడే పైసలు ఇచ్చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి మీ పిఏ హయాంలో అని చెప్పి నడుస్తుంది. సో ఎంతవరకు క్లారిటీ ఇవ్వగలుగుతారు? అది నా నోటీస్ కి రాలేదండి. అంటే బాధితులకు డబ్బులు ఇచ్చే కార్యక్రమం ఏం నడుస్తలేదు? నా నోటీస్ కి రాలేదు అది. అదే మీ పిఏ హస్తం ఉంది, ఆయన మీద ఎఫ్ఐఆర్ అయిందంటారు కదా సార్. ఎవరైతే ఈ నరేష్ యాదవ్ అనే వ్యక్తి ఉన్నాడో, నరేష్ యాదవ్ నాకు అఫీషియల్ పిఏ కాదు. ఓకే, ఏదో మా ఊరి పిల్లగాడు కాబట్టి మా వెంబడి వచ్చేది తిరిగేది. అతనికి మంత్రి ఇంత, అతనికి శాలరీ ఇచ్చేది. అతనికి నోటీస్ కూడా ఇష్యూ చేసారు, దానికి క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు, ఆయన ఆన్సర్ కూడా ఇచ్చాడు. అదే ఎప్పుడు లేని విధంగా సడన్ గా ఈ సీఎంఆర్ఎఫ్ ల మీద మీ చర్చ వచ్చింది కాబట్టి ఒకసారి మీతోనే క్లారిటీ తెలుసుకుందాం కాల్ చేసినామండి. లేదండి గారు, లేదు సార్, క్లారిటీ ఇస్తున్నా. 100% మాది ఎలాంటి దాంట్లో జోక్యం లేదు, మాకు ఎలాంటి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ లేదు. ఇంకోటి, నా ఆర్టికల్ క్యారియర్ లో ఎప్పుడు కూడా ఇటువంటి దాన్ని సహించము. ఎవరి వాళ్ళకు రిమార్క్ లేని పొలిటీషియన్. మామూలుగా నిప్పు లేదే పొగరాదు అని అంటారు కదా మాజీ ఎమ్మెల్యే గారు, మరి ఎందుకు వస్తుంది ఎప్పుడు ఎన్నడూ లేని ఈసారి ఎందుకు వస్తుంది అనేది ప్రశ్న. అంటే ఆ 2-3 చెక్కులు ఎట్లా మిస్ప్లేస్ అయ్యి ఎక్కడ పోయినాయని చెప్పి మేము కూడా దాని మీద ఎంక్వైరీ పెట్టించాం. సరే, ఓకే సార్, థ్యాంక్ యూ క్లారిటీ ఇచ్చినందుకు సార్. మంచిది. ఈయన వాదన ఇది. నాకు తెలియదు, ఒక 2-3 చెక్కులు ఏమో పోయినాయి అంటారు. 2-3 చెక్కులు కాదు, వందల సంఖ్యలో బాధితులు వస్తున్నారు మాజీ ఎమ్మెల్యే గారు. మీరు ఈ రకంగా ఏది దున్నపోతు మీద వానబడ్డట్టు నాకు ఏం తెలియదు అనేది ఇట్లా ఉంటే కరెక్ట్ కాదు. తప్పకుండా ఎవరైతే మీ హయాంలో సీఎంఆర్ఎఫ్ అప్లై చేసుకున్న వాళ్ళందరికీ ఒక్కసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకొని వాళ్ళందరికీ బాధితులకు ఎంతెంత డబ్బులు మీరు ఈ స్కామ్ లో తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా తిరిగి ఇవ్వాల్సిందే. అక్కడ కల్వకుర్తిలో పోరాటం ఉధృతం కాబోతుంది. ఈ సామాజిక కార్యకర్తలు, ఈ తెలంగాణ ఉద్యమకారులు, లేదంటే సామాజికవేత్తలు, ఇదన్నీ కూడా చర్చకు నడుస్తున్నాయి. మీరు మాట్లాడితేనే నా పొలిటికల్ కెరీర్లో ఇప్పటి వరకు నేను స్కామ్ చేసింది లేదు, స్కీమ్ చేసింది లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. మీకు తెలియకుండా మీ పిఏ దాదాపు 20-30 కోట్ల స్కామ్ చేయగలుగుతాడా? సాధ్యమయ్యే పదైనది. మీరు ఏదైతే మీ పిఏ అని చెప్తున్న వ్యక్తిని ముందు పెట్టి మీరు నడిపిస్తున్న తతంగం అని నియోజకవర్గ ప్రజలు మాట్లాడుతున్నారు. ఇకనైనా తప్పనిసరిగా ఆ నియోజకవర్గంలో ఉన్న సీఎంఆర్ఎఫ్ బాధితులు ఎవరెవరో తక్షణంగా వాళ్ళకు న్యాయం జరగాల్సిందే. ఆ రకంగా అక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా కొంత రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. జయపాల్ యాదవ్ గారు చేసిరా లేదా అనేది ఇప్పుడున్న ఎమ్మెల్యే విచారణకు ఆదేశం చేయాలి, పోలీసు వాళ్ళకి చెప్పాలి, అసలు ఏం జరుగుతుందో కనుక్కోండి అని చెప్పాలి. మరి ఈ జయపాల్ యాదవ్ గారికి స్నేహభావం ఉందని ఆడ చెప్తుంటారు, మరి నాకు అదే వాస్తవం కాదా తెలియదు. ఇకనన్నా ఇలాంటి స్కామ్లలో ఒకసారి పురోగతిని చెక్ చేసి ఏం జరుగుతుంది ఏందని విచారణ చేపడితే బాగుంటది. బీఆర్ఎస్ శ్రేణులు కూడా పాల్పడే నాయకులను, ఇలాంటి అవినీతికి పాల్పడే నాయకులను తక్షణమే గుర్తించి అక్కడ యువతకు, లేదంటే కష్టపడే వాళ్లకు, నికార్సైన కార్యకర్తలకు, నిస్వార్థ సేవకులకు అవకాశాలు ఇస్తే బీఆర్ఎస్ పార్టీకి మనుగడ ఉంటుంది తప్ప ఇంకా ఇలాంటి వాళ్ళకి అవకాశాలు ఇస్తాం, సీనియర్ల పేరు మీద వాళ్ళకి అవకాశాలు ఇస్తాం, ఇంకో ఎజెండా, బీసీ ఎజెండా, ఎస్సీ ఎజెండా అనుకుంటా పోతే పార్టీ కాలగర్భంలో కలిసిపోతుంది తప్ప మనుగడ ఉండదు.